యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సంస్థాన నారాయణపురం మండలాల బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంకు మున్గోడు ఎమ్మెల్యే భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సంస్థాన నారాయణపురం మండలాల బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంకు మున్గోడు ఎమ్మెల్యే భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ మన ప్రభుత్వం 5 ఏళ్లు సుస్థిరంగా ఉండాలి అంటే తెలంగాణలో 14 సీట్లు ఉండాలని, నేను గతంలో ఎమ్మెల్యేగా అనుకున్న అభివృద్ధి చేయలేకపోయానని, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, అభివృద్ధి చేసుకుందామని అన్నారు. భువనగిరి ఎంపీ స్థానంని గెలుచుకుందాం, మన మున్గోడులో ఎక్కువ మెజార్టీ రావాలని మండల స్థాయిలో బూత్ మీటింగ్లో గత 2 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్నాయని తెలిపారు. చౌటుప్పల్లో మండలంలో 45 బూతులు, 27 బూతులు మున్సిపల్లో ఉన్నాయని, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విడతల వారీగా నెరవేరుస్తుందన్నారు. రైతుల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేయడం జరుగుతుందని, ప్రతి ఓటర్ని కలిసి చేయి గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలని సూచించారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అందరికీ కౌన్సిలర్లకు, ఎంపీటీసీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం చేసింది. చాలా సంతోషం. సౌండ్ బాగా వినబడుతుందా? ఎఫెక్ట్ ఉన్నట్లు అనిపిస్తలేదు. చాలా సంతోషం. నిన్నగాక మొన్న ఒక మాట అన్నా, ఈ బూరె నరసయ్య అనే వ్యక్తి ఒక వీడియోలో చూస్తే మా బీజేపీ కఠిన అవసరాలు వేయించు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటి ప్రచారం మొదలు పెడతలేరు, నేనే గెలుస్తున్నాను అన్నాడు. వాళ్ళకున్నది 4, ఆ 4 ఇంటిని తిరుగుతున్నారు. ఆ వీడియో చూసిన సతీష్, మనము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మనందరము ఇక్కడ ఎక్కువ పరిచయాలు గోగులు పార్లమెంట్లోని స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి కూర్చొని ఎలాగైనా గెలిపించాలి మన పార్లమెంట్ అభ్యర్థిని. మన ప్రభుత్వం సుస్థిరంగా 5 ఏళ్ల పాటు ఉన్నారంటే మన 14 మంది ఎంపీలను గెలవాల్సిందే అన్న నీ దగ్గర నమ్మకంతో ఏఐసిసి నారాయణ గారు, కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ గారు పట్టుబట్టి ఈ రోజు కూడా ముందే ఉండాలి. ఇక్కడ నీకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి, నీకు ఎంతో పేరు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవ చేసినావు కాబట్టి ఈ యుద్ధం చేయగలిగే శక్తి నీకుంది అని చెప్పి నమ్మి అధిష్టానం పెట్టింది. నేను పెట్టలేదు, పూర్వం రేవంత్ రెడ్డి గారు. సరే, మనం పార్టీలో ఉన్నప్పుడు మనం ఆశించిన స్థాయిలో మన బలం రాకపోయినా పార్టీలో ఉన్నంత వరకు ఒక క్రమశిక్షణ గల సైనికుడుగా నాకు ఇచ్చిన బాధ్యతను నిలబడి నిబద్ధతోటి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు 4-5 గంటల కంటే ఎక్కువ పడుకోవట్లేదు. రోజు 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా మన ఎంపీ క్యాండిడేట్ ఎంటబెట్టుకుని తిరుగుతున్నాం. ఎందుకు అంటే మన ప్రభుత్వం ఉంది. గతంలో మున్గోడు ఎమ్మెల్యే గెలిచినా నేను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినా, అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా కనీసం పట్టించుకునే నాదు లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. ఈ మున్గోడు ప్రాంతం చాలా రకాలుగా అన్ని రంగాల్లో వెనుకబడింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బాధ్యతని మున్గోడుతో పాటు బోర్డు పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పేసి ఎగిర వేస్తేనే రేపొద్దున మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, కాంగ్రెస్ అధికారుల దగ్గరికి పోయినా మాట్లాడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు మాట్లాడే అర్హత మనకు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 7 నియోజకవర్గాల్లో మెజార్టీ రావాలి, అన్నింటికంటే ఎక్కువ మున్గోడులో రావాలని చెప్పి మీ అందరినీ నా పర్సనల్గా వ్యక్తిగతంగా ర్యాలీలకు వచ్చినప్పుడు మేము రాజకీయ ప్రసంగాలు చేస్తుంటాం, చాలా హడావుడి ఉంటుంది. కానీ ముఖ్య కార్యకర్తలు, బూత్ నాయకత్వాన్ని నేనే వ్యక్తిగతంగా మీ అందరినీ పేరు పేరున చేతులు జోడించి కోరుకోవాలి, అభ్యర్థించాలి, మిమ్మల్ని విన్నవించాలి, విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ మండల స్థాయిలో బూత్ కమిటీ సమావేశాలు నిన్నటి నుంచి మొదలుపెట్టడం జరిగింది. నిన్న విధంగా మున్గోడు బ్రహ్మాండంగా నారాయణపల్లి చేస్తూ అంతకంటే బ్రహ్మాండంగా చోటు వస్తుంది.
విశ్వాసంతో మనం ఎప్పుడు పనిచేయాలి. అధికారం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నాం, ప్రభుత్వం పడుతుంది, అయినా అతి విశ్వాసం పనికిరాదు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ఎన్ని బూతులు ఉన్నాయి ఇక్కడ? మున్సిపాలిటీ 27 బూతులు, మండలంలో 27 బూతులు, మున్సిపాలిటీలు ప్రతి బూత్ లో 20 మంది ఉన్నారా? 20 మంది ముఖ్యమైన క్రియాశీలక